ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన వీడియోలో యోగముల గురించి తెలుసుకుందాం. మనకు నార్మల్గా వేదిక్లో బుధాదిత్య యోగం అని, గజకేసరి యోగం అని కొన్ని యోగాల పేర్లు మనం విని ఉంటాం. బుధాదిత్య యోగానికి మనకు బుధుడు అండ్ సూర్యుని కలయికతోని యోగం అని చెప్తుంటారు. కానీ మన లగ్నాలకు శుభగ్రహాలు పాపగ్రహాలు తెలుసుకొని మనము యోగం అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సప్రమాణ జ్యోతిషారం అనుసరించి అసలు యోగములు ఏ విధంగా మనం డిసైడ్ చేయాలి, ఒకవేళ బుధాదిత్య యోగం అన్ని లగ్నాలకు వర్తిస్తుందా అనేది కూడా ఒకసారి చూద్దాం. యోగములు, ఇక్కడ జాతకంలో యోగములు చూసేటప్పుడు మనకు పూర్వపుణ్యం ఉంటేనే మనకు యోగం అనేది సిద్ధిస్తుంది. సో పూర్వపుణ్యం అనేది చూడాలి. ఇక పూర్వపుణ్యం ఎలా చూద్దాం అంటే కోణాలు మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాం మనము. కోణాలు 159 అంటే ఒక జాతకం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో లగ్నం మనం మేషం అనుకుంటే ఇది 1వ భావం లగ్న భావము. చూసుకుంటే ఇక్కడ పంచమం నుంచి మళ్ళీ నవమం 6, 7, 8, 9 నవమం. సో 159 అనేది మన పూర్వపుణ్య స్థానాలు. సో 159 లాట్స్ కూడా మనకు పూర్వపుణ్యానికి సంబంధించిన ఫలితాలు ఇస్తుంటారు. ఇక్కడ యోగంలో మనం డిసైడ్ చేసేటప్పుడు ఈ త్రిశక్తి విధానం, త్రిశక్తి ఆర్ త్రిదేవి, ఈ విధానం ఏంటంటే మనకు లగ్నం అనేది మన దేహశక్తి గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పంచమం జ్ఞానశక్తి, అదేవిధంగా నవమం ధనశక్తి. అయితే ఈ త్రిశక్తి విధానం అనేది ఏంటంటే ఈ యొక్క 3 భావాలకు ముగ్గురు దేవతలు, దేహశక్తికి పార్వతీదేవి, జ్ఞానశక్తికి సరస్వతీదేవి, ధనశక్తికి లక్ష్మీదేవి. సో ఈ 3 స్థానాలకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే సప్రమాణ జ్యోతిషారం అనుసరించి మనకు యోగములు డిసైడ్ చేసేటప్పుడు ఒక యోగాన్ని చూసి గుడ్డిగా ఇది బుధాదిత్య యోగము, ఇది గజకేసరి యోగము అని చూసి మనం చెప్పే బదులు ఆ లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనే ఒక క్లారిటీ కనుక మన యొక్క జాతకానికి ఉంటే ఆ జాతకంలో యోగాలు అనేది మనం ఖచ్చితంగా యోగం గురించి మనము కరెక్ట్ క్లారిటీ కొద్ది తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఈ లగ్నము పంచమ నవమాలు ఈ 1, 5, 9 ఈ యొక్క 3 భావాధిపతులు. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నానికి కుజుడు, రవి, అదేవిధంగా నవమానికి గురుడు. సో ఈ యొక్క లగ్నానికి ఈ కుజుడు అండ్ రవి, గురుడు ఈ పూర్వపుణ్యానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ఈ యొక్క గ్రహాలకు మనకు సంబంధించి వీళ్ళు ఫలితాలు ఇస్తుంటారు. సో ఈ పూర్వపుణ్యానికి సంబంధించి ఈ గ్రహాలు గనక కలయిక ఇక్కడ 4లో కానీ ఈ 12 భావాలలో ఈ 3 గ్రహాలు గనక ఏ భావంలో అయితే కలయిక ఉంటుందో అదొక యోగంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరి జాతకంలో అయినా కూడా 1వ భావము, 5వ భావం, 9వ భావం కనుక అభివృద్ధి చెందితే, ఫర్ ఎగ్జాంపుల్ 1వ భావం లగ్న భావం రూపవంతులు అంటే అందంగా ఉంటారు, రూపవంతులు. అదే 5వ భావం అనుకోండి మంచి విద్యాధికులు. సో అదేవిధంగా 9వ భావం బాగుంటే ధనికులు. సో మనం ఈ యొక్క 159 భావాలతో పాటు ఈ యొక్క గ్రహాలు, ఈ భావాధిపతులు ఏ భావంలో అయితే కలయిక చెందుతారో ఆ భావం కూడా ఆ భావం కూడా ఆ భావానికి సంబంధించిన యోగాన్ని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ శుభగ్రహాలు పాపగ్రహాలు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే యోగాన్ని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుధాదిత్య యోగం. సో మనం వేదికలో చాలా చోట విని ఉంటాం. బుధాదిత్య యోగం ఏంటంటే బుధుడు కానీ రవి ఈ 2 గ్రహాలు ఒక భావంలో ఉంటే ఆ భావాన్ని ఆ యొక్క యోగంతో అభివృద్ధి చెందుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో చూసుకుంటే కనుక బుధుడు రవి 2 గ్రహాలు కూడా శుభత్వం చెంది ఏ లగ్నానికి ఉంటుందో మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నానికి బుధుడు 2వ అధిపతి అయినాను పంచమాధిపతి కాబట్టి తన శుభగ్రహము. అదేవిధంగా రవి కూడా 4వ చతుర్థాధిపతి కాబట్టి కేంద్రాధిపతి కాబట్టి ఈ 2 గ్రహాలు కూడా వృషభ లగ్నానికి వీళ్ళు శుభత్వం చెంది ఉన్నారు, పూర్వపుణ్యం
ఇచ్చే విధంగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే గనక ఈ బుధుడు, రవి గనక ఈ లగ్నానికి కలిసి ఒక భావంలో స్థితి పొందినట్టయితే, ఆ భావానికి సంబంధించి మంచి యోగం అని చెప్పొచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే గనక ఈ బుధుడు, రవి ఇద్దరు పాపత్వం చెంది ఒక లగ్నానికి ఉందనుకోండి. ఇక్కడ ఈ ఈ భావానికి సంబంధించి టోటల్ మొత్తం పాపత్వమై పాప రిజల్ట్సే ఉంటాయి. అక్కడ యోగం అనేది ఉండదిగ. అది ఒక విపరీతమైన దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బుధుడు, రవి శుభత్వం చెంది ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగాన్ని మనము కంక్లూడ్ చేయాలి. లేకపోతే గనక ఇది యోగం అని చెప్పి మనం జాతకునికి మనం చెప్పేసరికి అది యోగం అనుకోని వాళ్ళు కూడా పొరపాటులో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా ఇంకొకటి చూసుకుంటే గనక బుధుడు గాని, రవి గాని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నానికి బుధుడు లగ్నాధిపతి. ఇక్కడ రవి 3వ అధిపతి. ఈ బుధుడు, రవి కలిసి ఒక భావంలో ఉన్నప్పుడు బుధుని యొక్క డిగ్రీస్, రవి యొక్క డిగ్రీస్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు తక్కువ డిగ్రీస్‌లో ఉండి రవి ఎక్కువ డిగ్రీస్ ఉన్నాడనుకోండి, 10 డిగ్రీస్ అనుకోండి. అప్పుడు బుధుడు బలంగా ఉండి రవిని పట్టుకోవడం వల్ల ఒక 50% యోగం అని చెప్పొచ్చు. ఇక్కడ అదే విధంగా రవి యొక్క సింహరాశిలో ఈ బుధునికి సంబంధించిన శని గాని ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ శని పాలితుడు గాని ఉన్నట్టయితే రెండు అంటే రవి యొక్క భావ ఫలితం మొత్తం టోటల్‌గా దెబ్బతినడం వల్ల ఈ బుధ, రవిలు కలిస్తే అక్కడ 75% మనకు యోగం అనేది చెప్పొచ్చు. సో, ఇట్లా మనం కొన్ని యోగాలు మనం కంక్లూడ్ చేయాలంటే కొంతవరకు డెప్త్‌గా మనం చూడాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా యోగానికి సంబంధించి వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు చూసుకోవాల్సింది దశానుకూలత. ఏ యోగమైనా కూడా దశ రానప్పుడు, దశ వెళ్ళిపోయినాక మనకు ఆ యోగం అని వర్తించదు. చిన్నప్పుడు యోగ దశ వెళ్ళిపోయిందనుకోండి, చిన్నతనంలో మనకేం తెలియదు కాబట్టి మనకు ఎప్పుడైతే మనం కరెక్ట్ ఏజ్‌లో మనకి ఆ యోగం అనేది వర్తించినప్పుడు, దశ వచ్చినప్పుడు ఆ యోగం అనేది మనకు యాక్టివ్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ బుధ అయితే యోగం అనుకోండి. అదే వృషభ లగ్నం అనుకోండి. ఇక వీళ్ళు బుధ దశలో పుట్టిరనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బుధ దశలో పుట్టినప్పుడు మనకేమైతది కేతు వస్తాడు, శుక్రుడు వస్తాడు, అదేవిధంగా రవి. సో, ఇక్కడ చూసుకుంటే గనక ఇక్కడ బుధుడు, ఇక్కడ ఇది కేతు 27 అంటే దగ్గర ఒక 30 ఏళ్లకు ఈ యోగం అనేది యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే బుధుడు, రవి కలయిక అంటే రవిలో బుధుడు వస్తాడుగా మళ్ళా. అంటే ఏ దశలో అయినా కూడా తన యొక్క భుక్తి, తన యొక్క దశలో ఆ యోగం అనేది దాని యోగం యొక్క ఫలితం అనేది వస్తుంటుంది. సో, ఇట్లా ఈ విధంగా ఇప్పుడు ఏ యోగమైనా కూడా, ఏ శుభగ్రహాలైనా కూడా, ఏ లగ్నము, పంచమం, నవము కలయిక ఉన్నప్పుడు వాటి యొక్క దశలు ఆ భుక్తి అనేది వచ్చినప్పుడు గనక ఆ యొక్క ఫలితం అనేది మనకు ఏర్పడుతుంటుంది. సో, ఎప్పుడైనా కూడా దశానుకూలత చూసుకోవాలి. భావాల యొక్క ఆ ఏ భావం అనేది చూసుకోవాలి. వాటి యొక్క దశ అయిపోయిందా లేదా, అదేవిధంగా పాపగ్రహ వీక్షణ అనేది చూసుకోవాలి. సరే, ఇక్కడ బుధ, రవి వృషభ లగ్నానికి శుభులు, అష్టమంలో ఆల్రెడీ బాగున్నారు. అదే లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ శనికి బదులు గురుడు ఉన్నాడనుకోండి. గురువు వచ్చే స్పెషల్ ఆస్పెక్ట్‌తోని ఈ భావాలను చూసి బుధ, రవిని పట్టుకున్నాడు అనుకోండి. ఈ గురువు మొత్తం ఆ యొక్క యోగాన్ని చెడగొట్టినట్టు అయిపోతుంది. సో, ఈ విధంగా యోగం అనేది ఇక్కడ అది వేస్టేజ్ అయిపోతుంది. ఆ యోగం అనేది ఇక్కడ పరిగణలోకి రాదు. ఆ యోగం రాకపోను ఈ గురు దృష్టి ఉండడం వల్ల ఆ యొక్క భావ ఫలితాలన్నీ మనకు నెగెటివ్‌గా వస్తుంటాయి. సో, ఈ విధంగా మనం యోగములు అనేది చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క యోగం పేరు విని మనకి ఈ యోగం ఉంది, ఈ యోగంతో అంటే చాలా గందరగోళంగా ఉంటుంది. మనకి లగ్నం ఏంటి, ఆ లగ్నానికి శుభులెవరు, ఆ పాపులెవరు అనేది మనం చూసుకోవాల్సింది. అదేవిధంగా లగ్నంకి సంబంధించి భావం గాని, లగ్నాధిపతి గాని పాపులకు చిక్కిందనుకోండి, ఇక్కడ అందవిహానం అయిపోతుంది. అంటే అందం అనేది ఖరాబ్ అవ్వడము, అందవిహానంగా ఉండడము ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా పంచమం అనుకోండి, ఇక్కడ పంచమం అనేది పంచమాధిపతి పాపలో దొరికిపోతే నిరక్షరాస్యత ఉంటుంది. అంటే ఇక్కడ చదువుకోలేకపోవడము, విద్య లేకపోవడము ఈ విధమైన ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా నవమ స్థానము నవమ భావాధిపతి ఈ రెండు గనక వీళ్ళు పాపలకు చిక్కుతే గనక, పాప గ్రహాలతో నిండితే గనక ఇక్కడ వీళ్ళు పేదవాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది. సో, మీరు ఏ యోగం చూసినా కూడా ఈ త్రిశక్తి ఫార్ములా అనేది లగ్నము, పంచమం, నవమం అనేది ఎవరి జాతకంలో అయినా ఆ లగ్నానికి సంబంధించిన లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ ఇద్దరు కానీ ముగ్గురు ఒకవేళ కలిసి ఉంటే అది అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఏ రెండు భావాధిపతులైనా కలిసి ఉన్నా కూడా చాలా మంచి యోగం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో, మీరు బయట పేర్లని గందరగోళం కాకుండా మన సప్రమాణ జ్యోతిషారం అనుసరించి ఈ యొక్క గ్రంథం ద్వారా ఏ లగ్నానికి యోగం ఉంది లేదు అనేది ఈ శుభగ్రహాలను పట్టుకొని మనం చెప్పవచ్చు.
సో ఈ విధంగా యోగాల పరిశీలన అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో మీ జాతకంలో కూడా ఈ యోగాన్ని పరిశీలించుకోవాలంటే లగ్నము, పంచమము, నవము ఈ 3 యొక్క భావాధిపతులు మీకు కలిసి ఉన్నారా లేదా? కలిసి లేకపోయినా కూడా దృష్టి ఉన్నా కూడా, స్పెషల్ యాస్పెక్ట్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి ఉన్నాడు, ఇక్కడ బుధుడు ఉన్నాడు. ఈ బుధుని 7th యాస్పెక్ట్, రవి 7th యాస్పెక్ట్ బుధుని ఉన్నప్పుడు కూడా అది యోగం కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక దృష్టి 7th యాస్పెక్ట్ కూడా కలయిక అని చెప్పొచ్చు. అదే స్పెషల్ యాస్పెక్ట్ ఇక్కడ గురువు ఉండి ఇక్కడ బుధుడు ఉన్నా కూడా ఈ గురు బుధుడు కలయిక అని చెప్పొచ్చు. అంటే స్పెషల్ యాస్పెక్ట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ లగ్నానికైనా కలిసి ఉండడము, వీక్షణ, ఒకవేళ పాపగ్రహ వీక్షణ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు బాగుంటుంది అనేది కూడా మనము చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యోగములు అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకవేళ ఈ యొక్క యోగముల గురించి అర్థం కాకపోతే, మీ యొక్క స్పెషల్‌గా ఏదైనా యోగం గురించి చెప్పాలనుకున్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్తే గనక ఆ యోగాని యొక్క వ్యవస్థ ఏ విధంగా చూడాల్సిందని చెప్పేసి మీకు డెప్త్‌గా వీడియో చేసి మీకు పెడతాను. ఈ యొక్క యోగముల సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.